అరే సుప్రియ, చూడు ఈ అబ్బాయి చాలా బాగున్నాడు కదా. బాగున్నాడు. రిక్వెస్ట్ పంపించాను, ఫ్రెండ్షిప్ చేసుకుంటాను. అమ్మా తల్లి, ఫస్ట్ ఇంటి నుంచి బయటికి రా. ఫ్రెండ్స్ చేసుకుంటానంటే ఎలా చేసుకుంటావు చెప్పు. మరేం చేయాలి? మా మమ్మీ ఏమో బయటికి పంపించదు. ఇంట్లో కూర్చొని ఎలా ఫ్రెండ్షిప్ చేసుకోవాలి? అరే సింపులే, జస్ట్ డౌన్లోడ్ ద ఫ్రెండ్ యాప్. ఈజీగా ఫ్రెండ్స్ని చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొనే. ఆడియో వీడియో కాల్స్లో డైరెక్ట్లీ మాట్లాడొచ్చు అండ్ కంఫర్టబుల్ లాంగ్వేజ్లో మాట్లాడొచ్చు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం. అరే సూపర్ ఐడియానే. మంచిగా ఫ్రెండ్స్ చేసుకోవచ్చా? నీకు లూడో ఎక్కువ ఇష్టమా, క్యారమ్సా? రెండూ ఇష్టమే. ఎలా సెలెక్ట్ చేయాలి? అయితే ఫ్రెండ్ యాప్లో నువ్వు లూడో అండ్ క్యారమ్స్ రెండూ ఆడొచ్చు. వావ్. గిఫ్ట్స్ అంటే ఇష్టమా మరి నీకు? గిఫ్ట్స్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పు? నాకైతే ఫుల్గా ఇష్టం. అయితే ఇక్కడ గిఫ్ట్స్ కూడా విన్ అవ్వచ్చు. వాటిని రియల్ మనీలో కన్వర్ట్ చేసుకోవచ్చు. అవునా? పద ఇప్పుడే ఫ్రెండ్స్ చేసుకుందాం. మీరెందుకు వెయిట్ చేస్తున్నారు? మీరు కూడా వెళ్ళండి, వెంటనే ఫ్రెండ్స్ చేసుకోండి. And now you're all the shareholder of this project. Mr. JDV, congratulations. Congrats JDV. We are partners now. Shit! ప్రాజెక్ట్ 50% షేర్స్ జేడీబీ మీదకి ట్రాన్స్ఫర్ అయినట్టు అగ్రిమెంట్ అయిపోయింది. నా డ్రీమ్ ప్రాజెక్ట్ నాకు కాకుండా చేయడానికి పెద్ద ప్లాన్ వేసింది అద్విక. ప్రాజెక్ట్లో 50% షేర్స్ జేడీవీ చేతిలో పెట్టి అది సక్సెస్ అయిన తర్వాత జేడీవీని ఒప్పించే 50% షేర్స్ లాక్కోవాలని చూస్తుంది. మరి దానికి జేడీవీ ఒప్పుకుంటాడా? అదేగా జేడీవీ మైనస్ పాయింట్, లాయలిటీ. తను నాతో కాకుండా జేడీవీతో డైరెక్ట్గా డీల్ సెట్ చేసుకుందామని చూసింది. బట్ హీ ఈజ్ ఎ లాయల్ పర్సన్, నిజాయితీ పరు. ఇలా అయితే షేర్స్ ఇప్పించింది తనే కాబట్టి తను అడిగితే ఖచ్చితంగా అమ్మేస్తాడని తనకు గట్టి నమ్మకం. మరి ఇంత కాంప్లికేటెడ్ చేసుకోవడం దేనికి? ప్రాజెక్ట్ ఆపేయచ్చు కదా. అది కుదరదు. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఇప్పుడు స్టార్ట్ చేయకపోతే నేను ఎప్పటికీ స్టార్ట్ చేయలేను. మరి వేరే క్లయింట్ని చూద్దామా? నో, మనకు ఇప్పుడుకప్పుడు అంతగా అమౌంట్ పెట్టే క్లయింట్ దొరకడం కష్టం. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? చెప్తా, ప్రతిదానికి ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చే వరకు నేను మెడిటేషన్ చేసుకోవచ్చా? నువ్వు మారవా? నాకు మారాలని లేదు. నువ్వు ఉండే కొద్దీ చాలా మొండిగా తయారవుతున్నావు చేసి. నెమ్మదిగా చెప్తే ఆడు వినట్లేదు. ఆడికి ఇలా ఉండడమే కరెక్ట్. ఎవరితో ఎలా ఉన్నా పర్లేదు, నాతో మటుకు నిజాయితీగా ఉండు. నేను నిజాయితీగా ఉన్నాను కాబట్టే మీరు ఏం చెప్పినా నోరు మూసుకొని చేస్తున్నాను. లేదంటే కంపెనీ ఎప్పుడు అమ్మేద్దును. ప్రతి కంపెనీలో నాలంటాడు ఒకడు ఉంటాడు. వాళ్ళ బాస్ చెప్పే ప్రతి పని నోరు తెరవకుండా చేసుకుంటూ పోతాడు. కానీ వాళ్ళ బాస్ మాత్రం వాడిని పనోళ్ళలో చూస్తాడు తప్ప మనోడు అనుకోడు. మనోడు అనుకుంటే వాడంత నమ్మకస్తుడు ఇంకోడు ఉండు. అర్థం చేసుకోండి. జేడీవీ కూడా అలాంటాడే. జేడీవీని అనుమానించడం మానేయండి. ఏంటి మామ ఆలోచిస్తున్నావు? నెక్స్ట్ సీఈఓ ఎలా అవ్వాలనా? షాక్ అవ్వాల్సింది నువ్వు కాదు, నేను. ఊర్లో అప్పులున్నాయి, జీవితంలో నొప్పులున్నాయని నా దగ్గరికి వచ్చావు. సర్లే అని షోల్డర్ మీద చేసి ఇక్కడ తీసుకొద్దా నువ్వు ఏకంగా కంపెనీకే షేర్ హోల్డర్ అయిపోయావు. నెక్స్ట్ సీఈఓనేగా. నువ్వు ఆగరా. అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టుంది నా పరిస్థితి. ఏమనుకున్నావు? ఏమైంది? అదేరా, అప్పులు తెచ్చుకున్న డబ్బులు వస్తే చాలని జాయిన్ అయ్యాను. కంపెనీ షేర్లేను నా పేరు మీద పెడుతున్నారంటే ఎక్కడో కొడుతుందరా. కొట్టడం కాదు మావా, నువ్వు జాక్ పాట్ కొట్టావు. అయినా ఎంత పెద్ద కంపెనీకి షేర్ హోల్డర్వి నువ్వు ఇలా మాసిపోయిన డ్రెస్సులు ఇలా నేల మీద నడవడాలుగా చేయకు. అర్జెంటుగా 4 లక్షలు కారు కొనేసే 40,000 షాపింగ్ చేద్దాం. 4 అడుగుల స్థలం కూడా కొందాం. ఎందుకు? నిన్ను కప్పేయడానికి. 6 అడుగులు ఉండాలి కదా. నిన్ను చంపేస్తానంటే పర్లేదు కదా, పాతి పెట్టడానికి మాత్రం 6 అడుగుల స్థలం కావాలని అడుగుతున్నావు. ఇదేరా మనుషుల్లో ఉండే ఎరుతాను. కొంచెం డబ్బు వస్తే చాలు, కళ్ళు దారి మీద ఉండవు, కాళ్ళు నేల మీద ఉండవు. మరి వచ్చిన డబ్బులు బట్టే మన స్టైల్ కూడా మార్చాలి కదా మావా. ఈ స్టైలు ఫ్యాషను సిటీలో లగ్జరీగా నీలా బతకాలనుకునే వాళ్ళకి. నాకెన్ని డబ్బులు వచ్చినా పంచి కట్టుకుని పొలంలోకి దిగడమే నా లగ్జరీ. మరి ఆ డబ్బులన్నీ ఏం చేస్తావు మావా? రే, ఇంకా ప్రాజెక్టే పట్టాలెక్కలేదు, అప్పుడే ప్రాఫిట్స్ గురించి మాట్లాడేస్తున్నావు. దానికి ఇంకా టైం ఉంది, ఆలోచిద్దాం. కనీసం పంచైనా బ్రాండ్ కొనుక్కోరా. ఏడ్సేవులే, పద. హాయ్ గాయస్, అందరు ఎలా ఉన్నారు? ఈ మధ్య మీతో కొంచెం తక్కువ మాట్లాడుతున్నాను. ఐ నో, ఆఫీస్లో వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే పండగ కదా, కొంచెం బిజీగా ఉన్నాను. పొద్దున్న మొదలెట్టేసావా నీ సోషల్ మీడియా పంచాయతీ? నన్నేమన్నాను, నా అభిమానులు ఏమనుకు.
నిన్నేమనంటే నీ అభిమానులు ఊరుకుంటారండి. కొద్దిగా ఆరేరు మమ్మల్ని. రా. హాయ్ అండి, బిలేటెడ్ సంక్రాంతి విషెస్. అక్క మీ ఇద్దరు పేరు బాగుంటుంది చూసావా? ఏదో వాళ్ళ అభిమానం. మీ ఇద్దరు కలిసి రీల్స్ చేయొచ్చు కదా. తప్పకుండా, కానీ ఐటెం సాంగ్స్ డ్యాన్సులు అవి నాకు అంతగా ఇంట్రెస్ట్ ఉండవు. ఏదైనా కొత్తగా ట్రై చేస్తాం. అన్నా మీకు సుప్రియ గారంటే ఇష్టమా? చాలా ఇష్టం. నిజాన్ని తను లేకపోతే నాకు అసలు ఆఫీస్లో ఉండబుద్ది కాదు. రోజులో ఒక్కసారైనా తను ఆట పట్టించకపోతే నాకు పొద్దే గడవదు. చాలే. అక్క మీ ఇద్దరి పెళ్ళెప్పుడు? తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అంతే. ఏంట్రా కామెంట్స్? ఏంటి సడన్ గా అలా వెళ్ళిపోయింది? ఏం చేసావు? నేనేం చేయలేదే. మరేం చేయకపోతే ఎందుకు వెళ్ళిపోయింది? ఏమో. హాయ్ జేడీవి గారు. హలో అండి. బాయ్ జేడీవి గారు. అదేంటి గోయింగ్ హోమ్. మొన్న వెళ్ళనన్నారు? ఇప్పుడు వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకో ఇక్కడే మాట్లాడాలా? ఈ ఆఫీస్ మందే, ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు. ఏంటి కంపెనీలో షేర్ ఉందని బిల్డప్పా? చచ్చా, ఊళ్ళో అప్పులు తప్ప మనకేం తెలియదండి. పదండి మాట్లాడుకుందాం. సరే. రై, శృతితో మాట్లాడడానికి వెళ్ళినట్టు సుప్రియకి చెప్పుకో. సుప్రియకి ఎందుకు చెప్పకూడదు? ఏమోరా, మళ్ళీ ముఖం మార్చుకొని కూర్చుంటది. నువ్వు శృతితో మాట్లాడితే సుప్రియ ఎందుకు మొహం మార్చుకుంటది? ఏవో ఆడోళ్ళు గొడవలరా, మనకెందుకు చెప్పు. మధ్యలో దొరికితే మనకు మనతడిపోద్ది. నీకు ఎలా అర్థమైందా? మరి ఇంకెలా అర్థం చేసుకోవాలి? ఏం లేదులే, నువ్వు వెళ్ళు. వెళ్దామా? పదండి. గుర్తుంది కదా? ఏంద్రయ్యా ఏం చేస్తున్నావు? నేను పోతా అన్నా, నేను పోతా. ఎక్కడికి పోయేది? నాకేం నచ్చట్లేదు. నేను అనుకున్న పని ఏది అయ్యేలా లేదు. నువ్వు మాట్లాడేది నీ పులిహార కార్యక్రమం గురించేనా? ఆఫ్ కోర్స్. మరీ ఇలా ఉన్నావేంట్రా? చూడు తమ్ముడు, ఇలా ఓపెన్ గా నేను నీతో పులిహార కలుపుతా, నువ్వు నన్ను లవ్ చెయ్యు అంటే ఏ అమ్మాయి లవ్ చేయదు. అంటే ఏంటి? జెన్యున్ గా ఉండే అబ్బాయిలంటే అమ్మాయిలకి నచ్చదా? ఇది జెన్యున్ గా ఉండడమా? మరి కాదా? లేకపోతే అందరు అబ్బాయిలాగా ముందు పరిచయం చేసుకొని మంచోళ్ళగా నటిస్తూ నవ్వించడానికి ట్రై చేస్తూ అసలు మనకి లవ్ అది పడదని చెప్పి బిల్డప్ ఇస్తూ లవ్ టాపిక్ గురించే మాట్లాడుతూ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి అబద్ధం చెప్తూ ఇంప్రెస్ అయ్యాక మంచి రోజు చూసుకొని అందరి ముందు మోకాల మీద పడి చేతిలో టైబర్నింగ్ పట్టుకొని నువ్వే నా ప్రాణం, నాతో జీవితాంతం ఉంటావా అని చెప్పి సినిమా డైలాగులు కొడుతూ ఆ అమ్మాయి ఇప్పుడు ఒప్పుకోకపోతే బాగోదేమో అని చెప్పేసి ఇబ్బందికరమైన సీన్ క్రియేట్ చేసి అమ్మాయి ఒప్పుకున్నాక మన ఒరిజినల్ క్యారెక్టర్ బయటికి తీసుకొచ్చి ఇద్దరి మధ్యలో క్రాష్ అయ్యి బ్రేకప్ అయిపోయి బ్రోకెన్ అని ట్యాగ్లు వేసుకొని మళ్ళీ ఇంకొక అమ్మాయి ఇంప్రెషన్ కోసం కుంటనకల కాపలు కాసే అబ్బాయిల కంటే డైరెక్ట్గా పులిహోర కలిపి నిజాయితీగా ప్రపోజ్ చేసి వచ్చిన అమ్మాయిని బంగారం లెక్క చూసుకోవడం జెన్యూన్ కదా? ఏంటలా చూస్తున్నావు? ఒక్క నిమిషం అన్నయ్య, మనం 16 ఎపిసోడ్ల నుంచి కలిసి పని చేస్తున్నాం. 2 ఎపిసోడ్లు ముందు వచ్చినోడికి ఇంత పెద్ద డైలాగ్ రాస్తావా? నువ్వు ఇలా పక్షపాతం చూపిస్తావు అనుకోలేదు అన్నయ్య. పో అన్నయ్య, నేను నీతో మాట్లాడను. నెక్స్ట్ ఎపిసోడ్లో కానీ ఇక్కడికి ఇలాగే మోనోలాగా రాసావు అనుకో, నేను నీతో మాట్లాడను. ఇదే లాస్ట్, బాయ్. ఏరా కుళ్ళుకుంటున్నావా? మూసుకొని నువ్వు ల్యాప్టాప్లో ఏం చేస్తున్నావు అది చెప్పు. నా రిజిగ్నేషన్ లెటర్ టైప్ చేస్తున్నా. అంటే అమ్మాయి వర్కౌట్ అవ్వట్లేదని జాబ్ మానేస్తున్నావా? నీకు ఇప్పటికి వెలిగిందా? సోనీని లైన్లో పెడతానన్నావు కదా. ఆవిడ ఆ రోజు కనపడ్డమే, మళ్ళీ కనిపించలేదు. పండగ కదా, ఊరెళ్ళింది. బస్ టికెట్ రేట్లు ఎక్కువ కదా, అందుకోసమే ఇంక రిటర్న్ అవ్వలేదు అనుకుంటా. అందుకోసమే ఆఫీస్ ఇంత ప్రశాంతంగా ఉంది. అయితే మళ్ళీ వస్తుందా? మమ్మల్ని విసిగించడానికి ఖచ్చితంగా వస్తుంది. అయితే నువ్వేం టెన్షన్ పడకు, నేనేం రిజైన్ చేయండి. నువ్వు రిజైన్ చేస్తే నాకెందుకురా టెన్షను? ఏంటో ఈడు పోయి ఈడికి పెద్ద డైలాగ్ పడింది. ఏంటండి పిలిచి మరీ టీ ఇప్పిస్తున్నారు? ఏంటి మ్యాటర్? నాకు ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. సారీ అండి. ఇట్స్ ఓకే, ఎక్స్పెక్ట్ చేసా. అంటే నా ఫీలింగ్స్ మీకు అర్థమైనాయేగా? యా, ఐ నో వాట్ ఆర్ యూ ఫీలింగ్ రైట్ నౌ. అంటే నా మనసులో ఉంది మీకు అర్థమైనట్టేగా. జేడీవి గారు, మీరంటే నాకు చాలా ఇష్టం. కానీ అది మీరు అనుకునే ఇష్టం కాదు. మళ్ళీ ఇదేంటి? సి, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి.
అండ్ ఇప్పుడే లవ్ పెళ్ళి ఆలోచనలు లేవు. కానీ మీరు ఎప్పుడు ఆ వేలో ఇబ్బంది పెట్టలేదు. యు ఆర్ అ నైస్ పర్సన్ అండ్ యు ఆర్ లైక్ మై బెస్ట్ ఫ్రెండ్. దట్ ఈస్ వై ఐఎమ్ టెలింగ్ యూ దిస్. కొంచెం తెలుగు. ఓ సారీ, మీరు నాకు బెస్ట్ ఫ్రెండ్ లాగా, అందుకే మీరు బాధపడద్దని ముందే చెప్తున్నాను. అర్థమైందండి. బాధపడుతున్నారా? పర్లేదండి, అట్లీస్ట్ మనసు విరిచేయకుండా ఇంకా టైం ఉందని కొంచెం సున్నితంగా చెప్పారు. మీకు అలా అర్థమైందా? అలా అర్థం చేసుకుంటేనే కొంచెం ప్రశాంతంగా బతకగలం. లేదంటే నెత్తి మీద ఉన్న బాధను గుండెలోకి దించేసుకుని జీవితాన్ని గొల్ల చేసుకోలేం కదండి. మన మధ్యలో ఈ టాపిక్ ఎప్పుడూ నేను తీసుకురాలేదు, తీసుకురాను కూడా. మీకు ఎప్పుడైనా టాపిక్ తీసుకురావాలనిపిస్తే ఆ టైంలో మీరే చెప్పండి. అప్పటి వరకు మనం ఇలా ఫ్రెండ్స్గానే ఉందాం. తప్పకుండా. అమ్మయ్యా, థ్యాంక్ యూ అండి. నో థ్యాంక్ యూ, మీరు నన్ను అర్థం చేసుకున్నందుకు. సర్లేండి, ఈ థ్యాంక్ యూలు ఎన్నిసార్లైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ పెళ్లి చూపుల్ని ఏం చెప్పి మేనేజ్ చేస్తారు? అది నేను చూసుకుంటానండి. అయితే ఓకే. సరే మరి వెళ్ళొస్తాను. హ్యాపీ జర్నీ అండి, జాగ్రత్తగా వెళ్ళండి. మీరు సుప్రియాని కూడా లవ్ చేస్తున్నారా? అదేం క్వశ్చన్ అండి? నో ఐ మీన్ సుప్రియాకి మీరంటే చాలా ఇష్టం కదా? ఇష్టమే, తను నన్ను ఒక మంచి ఫ్రెండ్లా చూస్తుంది. అవునా? నాకు అలా అనిపించలేదు. ఐ థింక్ షీ లవ్స్ యూ. ఊరుకోండి, ఎందుకు ఆట పట్టిస్తారు? నో ఐఎమ్ సీరియస్. మీకెలా తెలుసు తను నన్ను లవ్ చేస్తుందని? నేను కూడా అమ్మాయినే కదండి. ఎందుకైనా మంచిది ఒకసారి క్లారిటీ తెచ్చుకోండి. బికాస్ ఇది మనుషులకి సంబంధించింది కాదు, మనసులకి సంబంధించింది. ఒకసారి ఆలోచించండి. ఓకే అండి. నీ మనసులో ఏముంటే అది చెప్పేసి. నేను చెప్పింది నీకు ఓకేనా? ఓకే. నువ్వు అడిగితే నేను కాదంటానా? తను అలానే ఉంటుంది లేండి. మీరు పదండి. తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అని. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? అప్పుడు ఓకే అన్నాడు కదా, మొహమాటం కొద్దీ ఓకే అన్నాడా, లేకపోతే ఆట పట్టిస్తున్నాడా? దేవుడా, నాకే ఎందుకు ఇలా? మళ్ళీ ఏమైనా అన్నాడా? అసలు ఏమైందా మనిషికి? నేనంటే ఇష్టం అన్నాడు, ప్రపోజ్ చేస్తే ఒప్పుకున్నాడు. ఇప్పుడేమో నేను జస్ట్ ఫ్రెండ్ అంటున్నాడు. ఎంత బాధేస్తుందో తెలుసా? అసలు తనకి మెమరీ లాస్ ఏమన్నా ఉందా, లేకపోతే మనకు తెలియని శాడిజం ఏమన్నా ఉందా, లేదా నేనే సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నానా? నాకు పిచ్చిలేస్తుంది ప్రవీణ్. అసలు నువ్వు ప్రేమిస్తున్నావు సంగతే వాడికి తెలీదు. ఏంటి, నీకేమన్నా పిచ్చా? ఆ రోజు చెప్పాను కదా ఓకే, నీ మాట కాదంటానా అని కూడా అన్నాడు. వాడు చెప్పిన ఓకే వేరు, నువ్వు అనుకుంటున్న ఓకే వేరు. అసలు నాకేం అర్థం కావట్లేదు ప్రవీణ్. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? ఏం పర్లేదు సుప్రియ, ఇప్పుడు చెప్పు, వాడికి అర్థమవుతుంది. సుప్రియ, నిన్నే. ఇప్పుడే చెప్దాం పదా. పద సుప్రియ, ఇప్పుడే చెప్దాం. లేదు ప్రవీణ్, నాకు ఇప్పుడే అర్థమవుతుంది. నేను ఇంత సిన్సియర్గా ట్రై చేస్తున్నా, అన్నిసార్లు తనకు ప్రపోజ్ చేసినా తనకు అర్థం కావట్లేదంటే మా రిలేషన్ ఇంకా వర్కౌట్ అవ్వదు. నేచర్ కూడా నాకు సహకరించట్లేదు. ఇక్కడితో ఇది ఇంకా ఆపేద్దాం ప్రవీణ్. ప్రవీణ్, నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఏంటి? ఈ విషయం గురించి జేడీవి దగ్గర అసలు మాట్లాడొద్దు, ఇంకెవ్వరి దగ్గర కూడా మాట్లాడొద్దు. సుప్రియ, అలా కాదు, వాడికి అర్థమయ్యేలా. ఇంకోసారి ఆ బాధను తీసుకోలేను. ఈ విషయం గురించి డిస్కస్ చేసి నన్ను ఇంకా బాధ పెట్టద్దు.